సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను అశోక్. మాచర్లలో ఏదైతే జరిగిన గొడవకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను బద్దలు కొట్టారు. దానికి సంబంధించి అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది. దానివల్లనే నేను అక్కడ ఈవీఎంని బద్దలు కొట్టానని చెప్పేసి వైసీపీకి సంబంధించిన నేతలు చెప్తూ ఉంటే, కావాలని రౌడీ రాజ్యం చేస్తున్నారు. రౌడీ రాజ్యానికి సంబంధించి అక్కడ కొన్ని అక్రమాలు చేసే విధంగా, దొంగ ఓట్లు వేసే విధంగా వైసీపీ ప్రయత్నించింది. దానికి సంబంధించి అక్కడ అడ్డుకోబోతున్నటువంటి టీడీపీ నేతల పైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దూషించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఎలక్షన్ 13వ తారీఖు జరిగితే 13వ తారీఖు తర్వాత, అంటే దాదాపు నిన్న వీడియో బయటకు వచ్చింది. దాదాపు 7 రోజుల గ్యాప్ తర్వాత నిన్న వీడియో బయటకు రావడానికి గల కారణాలేంటి? ఇంత గ్యాప్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నా కూడా ఒక పల్నాడుతో మినహా తిరుపతి కానివ్వండి, కుప్పం కానివ్వండి, ఇలా చాలా ఏరియాలో గొడవలు జరుగుతున్నాయి. దాని మీద ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించలేదు? దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎలాంటి రెస్పాండ్ ఎందుకు అవ్వకుండా ఉంటుందనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇక మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి అంతా రహస్యంగా, గోప్యంగా జరుగుతుంది. కొంతమంది ఆయన ఇటలీలో ఉన్నారని చెప్తున్నారు, మరి కొంతమంది ఆయన అమెరికాలో ఉన్నారని చెప్తున్నారు, మరో కొంతమంది ఆరోగ్యరీత్యా ఇక్కడే కొంత ఫామ్ హౌస్లో సేద తీరుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు పర్యటన అంత రహస్యంగా, అంత గోప్యంగా జరుగుతుంది? ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన మీద కేసులు ఉన్నప్పటికీ కూడా కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఆయన లండన్ వెళ్ళారు. చంద్రబాబు నాయుడు పైన కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అక్కడ కేసు నడుస్తుంది కాబట్టి ఆయన కూడా పర్మిషన్ తీసుకొని విదేశాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు పర్యటనకి సంబంధించి కానివ్వండి, ఎక్కడా కూడా టీడీపీకి సంబంధించినటువంటి మీడియాలో కానివ్వండి, టీడీపీకి సంబంధించిన నేతలు మాత్రం ఎవరు మాట్లాడలేదు. వైసీపీకి సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ కూడా ఎవరు రియాక్ట్ అవ్వకపోవడం వెనక ఎలాంటి అనుమానం ఉందనేది మాత్రం తెలిసి వస్తుంది. సో ఈ అంశాల గురించి, ఏపీ తాజా రాజకీయ పరిణామాల గురించి ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాము. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్, ఫస్ట్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు అసలు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారో తెలుగుదేశం పార్టీ అన్న చెప్పాలి. ఇప్పుడు ఆయనే సర్వస్వంగా ఏంటి, తెలుగుదేశం పార్టీ అడుగులు ఏం పడతాయో ముందు చూడాలంటే ముందు రోజు సాయంత్రం 2-3 ఛానల్ చూడాలి. వాళ్ళు చెప్పిందే మళ్ళీ మనసులో తెలుగుదేశం చేస్తుంది అన్నంత అనుబంధం కలిగినటువంటి వాళ్ళన్నా చెప్పాలి. కానీ వాళ్ళు అన్నిట్లో అత్యుత్సాహం చూపిస్తారు. చంద్రబాబు గారు, అమిత్ షా ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలో ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళకన్నా ముందే చెప్పే అంత సమాచారం, చొరవ చూపేవాళ్ళు ఈ విషయంలో ఎందుకు చంద్రబాబు గారి విషయం చెప్పట్లేదు, తెలియట్లేదు. పైపెచ్చు ఇంకో గమ్మత్తైన విషయం చెప్తున్నారు. కొంతమంది అధికారులు ఆయన టచ్ లోకి వెళ్ళిపోయినారట. చీఫ్ సెక్రటరీ గారు రాయవారం పంపారంట. ఎక్కడికి? ఆన్లైన్ లో పంపాడా, లేకపోతే వాట్సాప్ లో పంపాడా, లేకపోతే మనుషులు పంపాడా? ఏదైనా చెప్పొచ్చు కదా, కనీసం అట్టనే తెలుసుకుందామని చూసా. కొన్ని ఈ మధ్య కాలంలో అధికారంలోకి వచ్చేస్తున్నాము, అధికారులు ముందస్తుగా చంద్రబాబు గారిని కలుస్తున్నారు అన్నారు. అదే అటు చెప్పే క్రమంలో అయినా ఆ ఫామ్ హౌస్ లో కలుస్తున్నారా మీరు చెప్పినట్టు, లేకపోతే అమెరికా ఉంటే ఫోన్ చేస్తున్నారా అనేదాన్ని చెప్తారేమనుకున్నా. మరి దాన్ని మాత్రం కట్ చేసేసాను. అంటే గోప్యతను ఎందుకు ఉంచుతున్నారో తెలియదు. ఈ గోప్యత వల్ల నష్టం తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ప్రచారంలోకి వచ్చుండొచ్చు, దర్జాగా ఎలక్షన్ అయినాయి, ఐపాక్ లోకి వెళ్ళాడు, తాను రాజకీయంగా ఏం చెప్పదలుచుకున్నాడో మేము గెలుస్తామని కాన్ఫిడెన్స్ గా చెప్పేశాడు, వెళ్ళిపోయినాడు. మళ్ళీ 1వ తేదీ 28వ తేదీ వచ్చేస్తారు భార్య పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్ళాడు. అది క్లియర్, ఇంకేం ఇబ్బంది లేదు. దానిపైన కొన్ని సెటైర్లు వేసినా పేర్ల, ఆయన ఆన్నే ఉండిపోతాడు ఏదో చెప్పారు, ఇది పనిచేయలే. ఇప్పుడు ఇంత ఉత్సాహాన్ని ప్రదర్శించిన సదరు మీడియా పాజిటివ్ కోణంలో చంద్రబాబు నాయుడు చెప్పచ్చు కదా. ఇప్పుడు మామూలుగా నాకు అనుమానం ఏంటంటే, వీళ్ళకి ఏమన్నా గెలుపుపైన అనుమానం వచ్చేసిన ఆ డౌట్. ఎందుకంటే మామూలుగా కాన్ఫిడెన్స్ ఉంటే ఏం చేస్తుంటారంటే, అమెరికాలో కాబోయే అధ్యక్షుడు ఇప్పుడు డిసెంబర్లో ఎలక్షన్ జరుగుతా ఉంది అమెరికాలో, కాబట్టి వాళ్ళు ఏమైనా చంద్రబాబు గారి సలహా కోసం పిలిపించినారా అంటే ఈయనతో మాట్లాడి ఇట్లాంటి వాచి వడ్డించి అలవాటు ఈ మీడియాకి బలంగా ఉంది. కాబట్టి దీంట్లో బిజీగా ఉన్నాడు సపోర్ట్ చేయడానికి చెప్తా ఉంటారు. ట్రంప్ కూడా ఆయన కొడుకుని ఏదో రాజకీయాల్లో దించాలనుకుంటున్నాడు, కాబట్టి మనం ఇద్దరం ఒకే వ్యాసలో ఉన్నామని ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి. ఇట్లా చెప్పే సాహసం వాళ్ళు చేయగలరు, వాళ్ళంత గొప్ప వాళ్ళ మీడియా. అవన్నీ చేస్తారని చూస్తే అవి కూడా చేయట్లా. కాబట్టి చంద్రబాబు గారికి పాజిటివ్ గా ఆ దేశాల్లో అధినేతలు ఎట్లా చంద్రబాబు గారు వస్తే విదేశస్తులందరూ మళ్ళీ అమరావతి పిలుచుకొస్తాడు అనే కల్చర్ ఉంది కదా. కాబట్టి అందరూ చర్చిస్తున్నారు, మీరు ఎట్లా గెలవబోతున్నారు కదా, మేము వస్తున్నాము, ఇట్లాంటి చర్చలు జరుపుతున్నాడు, అమరావతిని మళ్ళీ ట్రాక్ లో తీసుకోవడం కోసం విదేశీ సలహాలు తీసుకున్నాడు, ఇవన్నీ రాసేవాళ్ళు మామూలుగా. ఇది కూడా రైట్లా, అదేం అర్థం కావట్లేదు. ఈసారి ఈ గోప్యతకు అర్థం ఏమిటో తెలియట్లేదు. అంటే నమ్మకం లేదా ఇంకేమన్నా అర్థం కాదు. కానీ ఈ గోప్యత తెలుగుదేశానికి లాభం కన్నా నష్టం వస్తుంది. పైపించి మీరు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా చేసిన పర్యటన ఎష్టపడితే అంటే ఎస్టాబ్లిష్ చేసినారు. మీరు ఆయన మానాన్ని ఆయన వదిలేస్తుంటే మీకు ఈ రోజు అడుగుంటారు. ఆయన మాత్రం గోకి ఏదేదో చెప్పినారు.
ఇప్పుడు మనకు వచ్చేసరికి ఏమో చెప్పట్లేదు, తెలుగుదేశం చెప్పట్లా, ఈయన చెప్పట్లా. కాబట్టి ట్విట్టర్ లో మాత్రం ఇద్దరు స్పందిస్తున్నారు. కాబట్టి ట్విట్టర్ ఏముంది, బహుశా అంతరిక్షంలో ట్విట్టర్ కి సంబంధించి అంటే అంతరిక్షంలో వైఫై పనిచేయదు కాబట్టి అక్కడ పోతే తప్ప ఇంకెక్కడున్నా చేయొచ్చు. కాబట్టి ఈ గోప్యతను వాళ్ళ బలహీనతగా చూడాలి తప్ప ఇంకోటి కాదు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 2 పాయింట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఇక్కడ కోర్టులో అప్పీల్ చేసుకున్నారు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, వెళ్ళారు. చంద్రబాబు నాయుడు మీద ఆల్రెడీ స్కిల్ కేసుకు సంబంధించి అది ఇంకా స్టిల్ రన్నింగ్ అవుతున్నటువంటి కేసు. దానికి సంబంధించి ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. హైకోర్టు నుంచో లేదంటే ఎక్కడి నుంచో పర్మిషన్ తీసుకోవాలన్నా కూడా అక్కడి నుంచి ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. కంపల్సరీ ఒక ప్రధాన వ్యక్తి, ప్రతిపక్ష అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి బయటకు వెళ్తున్నప్పుడు కంపల్సరీ హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే దానికి సంబంధించి వాళ్ళు అక్కడి నుంచి ఏదో ఒక నోటీస్ ఇస్తారు కదా, మీడియాకో లేదంటే పార్టీకి సంబంధించి ఇస్తారు. అక్కడి నుంచి రాలేదు. ఇక్కడ పార్టీకి సంబంధించి, పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరో మాట్లాడలేదు. ముందుగా ప్రధానంగా ఉన్నటువంటి మీడియానే ఏదైతే పోలింగ్ అయిపోయిన తర్వాత 4-5 రోజులతో చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్తున్నారు, లేదంటే చంద్రబాబు నాయుడు ఇటలీ వెళ్తున్నాడు, సింగపూర్ వెళ్తున్నారని రాసినటువంటి ప్రధాన మీడియా, వాళ్ళ మీడియానే ఆ తర్వాత సైలెన్స్ అయిపోయింది. ఎందుకు? ఎలక్షన్స్లో ఏమన్నా రిజల్ట్స్లో ఆ 4-5 రోజుల్లో జరిగినటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి సర్వేలు ఏమన్నా నెగిటివ్గా వచ్చిందా, లేదంటే సర్వేలకు సంబంధించి ఈసారి మనం ఓడిపోతున్నామని తెలిసి ఏమన్నా సైలెంట్ అయిపోవాలని ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా? అంటే నేనంటుంది ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, జగన్ గారు లాగా చంద్రబాబు నాయుడు గారు కోర్టు అనుమతి తీసుకోవడంలో కొంత వెసులుబాటు ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. అంటే ఆయన పర్మిషన్ ఏమని ఇచ్చారు? హెల్త్ గ్రౌండ్ కింద ఇచ్చారు. ఆ హెల్త్ ఎక్కడైనా అమెరికాలతో సహా ఎక్కడైనా సరే టెస్టులు చేసుకోవచ్చు అన్నారు. ఇక్కడ ఆ పేరుతో ఎన్నుకుపోవడానికి చిన్న వెసులుబాటు ఆయనకు ఉన్నట్టుంది అని అనుకుంటున్నాను. కొంతమంది అడిగితే చెప్పారు. ఆ కోణంలో ఆయన కోర్టుకి వెళ్ళింటే మాత్రం ఎట్లా ఒక బయటకు వచ్చేస్తుంది. ఈ పిటిషన్ వేసిన వెంటనే ఎవరు తెలిపిన సిఐడి తెలిసిపోతుంది. ఎందుకంటే సిఐడికి నోటీసులు ఇస్తుంది కదా, ఎందుకంటే అబ్జెక్షన్ చెప్పాల్సిన సిఐడి, అక్కడ సిబిఐ, జగన్ గారికి ఈయన సిఐడి స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీ కాబట్టి ఈజీగా బయటకు వచ్చి ఉంటుంది. కాబట్టి కోర్టుకి వెళ్ళినట్టు లేరు. అంటే ఈ వెసులుబాటుతో ఆయన ఏమైనా ఉపయోగించుకున్నారో చూడాలి. ఇంకా మీరు అన్నట్టు ఆ మీడియా ఎందుకు గోప్యత నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారికి క్లియర్ గా సమాచారం ఉంటుందని నేను అనుకుంటాను. అంటే గెలుపోవటముల పైన 99% ఏమన్నా కానివ్వండి, జగన్ గారికి, చంద్రబాబు గారికి ఖచ్చితమైన అవగాహనతో ఉంటారు. అంటే మనం గెలుస్తున్నామా, ఓడుతున్నాం అవి చెప్పకపోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు దాన్ని గోప్యతను పాటిస్తారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి మనం అర్థం చేసుకోవడం తప్ప వాళ్ళిద్దరికైతే భవిష్యత్తు ఖచ్చితంగా తెలుసు. 4వ తేదీ ఫలితం ఏమొస్తుందో జగన్ గారికి తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు. కానీ జగన్ గారు బయటపడుతున్నాడు, చంద్రబాబు గారు బయటపడుతున్నారు. ఒక బండ సిద్ధాంతం 2 రకాల సిగ్నల్స్ ఇస్తున్నారు. ఒక సిద్ధాంతం ఏంటంటే మెజారిటీ ఓటింగ్ పెరిగింది కాబట్టి గెలిచిపోతాం అని జనరల్ పిక్చర్. రెండోది బెట్టింగ్లు తెలుగుదేశంలో బాగా వేస్తున్నారు, వైసీపీలో వేయట్లేదు. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళు బెట్టింగ్లు వేస్తారు. ఇదేమి దీని మినిమం ప్రాతిపదిక తీసుకోవాల్సిన ఎవిడెన్స్ అయితే కావు. జగన్ గారు అయితే కొన్ని సర్వేలు చేసి ఆన్ రికార్డుగా ఆయన వచ్చి మేము గతానికి క్రాస్ చేస్తా ఉంటున్నాడు. అంటే ఆయన నమ్మకానికి ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తాం, దీనికి కాన్ఫిడెన్స్ కనిపించలేదు కానీ నమ్మకం మాత్రం చెప్తాం. ఓకే, అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన సర్వేలు చేయించుకున్నారు, ఆయనకి రిపోర్ట్ కూడా ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, కుప్పంలో సర్వేలు చేసినటువంటి టీడీపీకి కానివ్వండి, ఈవెన్ టీడీపీ సర్వేల్లో కూడా అక్కడ నెగిటివ్ రెస్పాన్స్ వస్తుందంట. అక్కడ ఉన్నటువంటి భరత్కి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టి 250 కోట్లు 300 కోట్లు పెట్టి ఆ నియోజకవర్గాన్ని చేసినటువంటి డెవలప్మెంట్ కానివ్వండి, ఎలక్షన్స్ ముందు కుప్పానికి నీళ్ళు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ అడ్వాంటేజ్గా మారినాయి. ఆయన సొంత నియోజకవర్గంలోనే కొన్ని భిన్నంగా రిజల్ట్స్ వచ్చినాయి. ఆయనకి ఈవెన్ టీడీపీ సర్వేలో కూడా ఆయనకి కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందనేది సమాచారం. 2 జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఈ గందరగోళానికి మొదటి కారణం ఏంటంటే వైనాట్ కుప్పం అని చాలా ధైర్యంగా జగన్ గారు అంటున్నారు. వీళ్ళు కూడా వైనాట్ పులివెందులని ఫస్ట్ అన్నారు, ఇప్పుడు దాన్ని ఆపేసినారు. ఇప్పుడు వైనాట్ కుప్పం అని వాళ్ళు అన్నప్పుడు పోటీ కన్నా నువ్వు కూడా గెలవు పులివెందులు అని చెప్పొచ్చు కదా. మీ చెల్లెలు ఎఫెక్ట్ వల్ల గెలిచి ఓడిపోతారని చెప్పొచ్చు. ఫస్ట్ ఏమన్నారు, కడపలో ఓడిపోతారు, ఆడ ఓడిపోతారు, ఏమి చెప్పట్లా. కాబట్టి ఇది ఒకటి గందరగోళం. 2 జరిగే అవకాశం ఉందని నా అంచనా. ఒకటి, కుప్పం చాలా వెనుకబడిన ప్రాంతం, వెనుకబడిన వర్గాలు, పేదలు ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మెయిన్ ఫోకస్ వాళ్ళు పేదలు, సంక్షేమ పథకాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇది కొంత పని చేసి ఉంటుంది అనేది ఒక బలమైన ఇది. దాని రిఫ్లెక్షన్స్ మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కనపడ్డది. రెండో కోణం, వరుస ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సరే దీంట్లో రెండో ఏమున్నాయి, వాళ్ళు బలవంతంగా అధికారాన్ని ఉపయోగించుకొని నామినేషన్లు పీకేసుకొని ఇనానమస్ అయ్యారంటారు. కాసేపు వాళ్ళ వాస్తవాన్ని అనుకునేసే. కానీ ఎన్నికలు కూడా కొన్ని జరిగింది. ఎన్ని ఇనానమస్ ఉన్నాయో అంతకన్నా ఎక్కువ ఎలక్షన్ జరిగినాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్. దాంట్లో కూడా వైసీపీ గణనీయమైన అప్పర్ హ్యాండ్ తీసుకుంది. దాన్ని కూడా ఎదుర్కోలేకపోవడం విఫలమైనారు.
కానీ దౌర్జన్యం అంటే మిగతా చోట దౌర్జన్యం ఒప్పుకుంటామని ఒప్పుకోని ఒప్పుకోం. ఎందుకంటే దౌర్జన్యం చేయలేదని కాదు, దౌర్జన్యం ఎదుర్కొనే కెపాసిటీ తెలుగుదేశానికి, ఎందుకంటే అక్కడ అన్ని ఏళ్ళు పట్టున్నారు కాబట్టి ఈ వరుస ఎన్నికల్లో గెలవడం జగన్మోహన్ రెడ్డి గారి ఫోకస్ రీత్యా వైసీపీ గెలుస్తుందేమన్న ఒక అంచనా రావడానికి స్కోప్ ఉంది. అయితే ఇదే కంటిన్యూ అయితే వైసీపీకి అడ్వాంటేజ్. ఇంకొక చంద్రబాబు గారికి ఉన్న అడ్వాంటేజ్ ఒకటి ఉంది, అదేంటంటే కుప్పం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే రాష్ట్రంలో తెలుగుదేశం గెలిస్తే చీఫ్ మినిస్టర్. ఇది ప్రజలకు బాగా పనిచేస్తుంది. మీ గమనంలో తిరుపతిలో రాష్ట్రం అంతా చిరంజీవి గారు సొంత ఊర్లో ఓడిపోయిన తిరుపతిలో గెలిచాడు. అంటే పవర్ పర్సనాలిటీస్ ని ప్రజలు జనరల్ గా గెలిపిస్తా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, టాప్ ప్లేస్ లో ఉంటారని ఒక ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కుప్పం వాళ్ళకి తెలియదు కదా, కుప్పం వాళ్ళకి ఏం తెలుసు, తెలుగుదేశం అంటూ గెలిస్తే ఈయన ముఖ్యమంత్రి అవుతాడని మాత్రం తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి అయ్యేవాడిని మనం ఎందుకు ఓడించాలి అనే సెంటిమెంట్ గాని పనిచేసిందంటే చంద్రబాబు గారు బేకమే ఎమ్మెల్యే. అది కానీ పని చేయకుండా నార్మల్ సిచ్యువేషన్ ఉంటే మాత్రం చంద్రబాబు గారి పరిస్థితి ఇబ్బందికరంగా కుప్పంలో మారుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశాడు, 35 ఏళ్ల నుంచి మీకు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇన్ని సంవత్సరాల్లో ఆయన ఏం చేయలేని డెవలప్మెంట్, నేను 5 ఏళ్లలో ఏమీ లేని ఒక అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మీకు ఇంత డెవలప్మెంట్ చేశాను, మీకు నీళ్లు ఇచ్చాను, మీకు రోడ్లు వేసాను, ఇక్కడ ఇల్లులు కట్టాను, ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చాను, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాను, ఇంత అందించాను, నేను ఒక్కసారి నా అభ్యర్థికో నా పార్టీకో లేదు నేనే ఇక్కడ నుంచున్నాను నన్నే గెలిపించని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థించినప్పుడు ప్రజలు దానికి యాక్సెప్టెన్స్ అనేది నా పాయింట్. ఖచ్చితంగా ఆ పాయింట్ పనిచేసిందంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రతి ఇంట్లో ఓట్లు అడిగే అర్హత జగన్ గారికి ఉంది, ఎందుకంటే సంక్షేమ పథకాలు వెళ్ళాయి. కుప్పంలో ఎక్కువ వెళ్ళి ఉంటాయి. కారణం ఏంటంటే కుప్పం వెనుగుబండి ప్రాంతాలు, పేదలు ఉన్న ప్రాంతం, ఆర్కే కదా ఎక్కువ వెళ్తుంది కాబట్టి 90% పేదలకి రీచ్ అవుతుంది ఆయన సంక్షేమ పరిపాలన. దాంతో పాటు ఆర్డీఓ కేంద్రం చేశాడు, కుప్పం మున్సిపాలిటీ చేసినారు, ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సహజంగా ఇది అడ్వాంటేజ్ గా జగన్ గారికి ఉంటుంది ఇట్లే పనిచేస్తే. కానీ మీరు గమనంలో ఉంటే పులివెందులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పులివెందులు ఎనుగుబడిన ప్రాంతంగానే ఉంది. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని ఎన్నిసార్లు గెలిపించినా కూడా అక్కడ వ్యతిరేకులు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు డెవలప్మెంట్ జరగల. కానీ ఆడ సెంటిమెంట్ ఏంటి, రాజశేఖర రెడ్డి గారు గెలిస్తే అవకాశం వస్తే చీఫ్ మినిస్టర్ అవుతాడు. ఈ ఒక్క పాయింట్ కుప్పంలో పనిచేస్తే అంటే చంద్రబాబు గారిని న్యాయం చేశారా అన్యాయం చేశారా పక్కన పెట్టి తెలుగుదేశం గెలిస్తే కాబోయే ముఖ్యమంత్రి అనే ఒక సెంటిమెంట్ గాని ప్రజల్లో పనిచేస్తే మాత్రమే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. అది కానీ పని చేయకపోతే జగన్ గారి సంక్షేమ పథకాలు పనిచేస్తే ఉల్టా ఫలితాలు వస్తాయి. ఇది ఫస్ట్ టైం చంద్రబాబు గారు చాలా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ అధికారులు గెలవక ముందే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ప్రజెంట్ సీఎం కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి సీఎం, ఆయన కలవకుండా అధికారులు ప్రభుత్వ అధికారులు లేదంటే పార్టీకి సంబంధించిన నేతలు ఆయన కలవకుండా చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు సమావేశాలు అవుతున్నారు, చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ధీమాతోనా లేదంటే ఒక ప్రోపగండా ఎటు మనం గెలవలేము ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ అయినా క్రియేట్ చేసి ఈ బెట్టింగ్ వాళ్ళనో లేదంటే ఇంకొకరిని మభ్య పెడతానికి చేస్తున్నటువంటి రాతల ఇవన్నీ? ఈ మీడియాలో వస్తున్న ఈ అసహజమైనటువంటి వార్తలన్నీ బెట్టింగ్ల కోసం తప్ప దేనికి పనికిరాదు. ఎందుకంటే ఈవీఎంలో ఫలితాలు మారదు, నువ్వేం చెప్పినా జరిగేది జరుగుతుంది. ఈ బెట్టింగ్లు తప్ప దేనికి పనికిరాదు. ఎంత అసహజమైన వార్త ఒకటి మొన్న ఒక ఛానల్లో, సరే ఆ పేరు చెప్పడానికి కూడా నాకు పెద్ద ఇష్టం లేదు, ఆ ఛానల్లో మాట్లాడాడంటే రిపోర్టర్ మీ ప్లేస్ లో ఉండి జవహర్ రెడ్డి గారు మధ్యవర్తిని పంపించారు ఎవరికి, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అమెరికాలో పంపించినాడా ఫామ్ హౌస్ పంపించాడా నేను తెలియదు. నేనేమంటానంటే ఎంత హాస్యాస్పద, జనం తెలియదు కదా పాపం. జవహర్ రెడ్డి గారు జూన్ 30 రిటైర్ అయిపోతున్నాడు. అంటే 5వ తేదీ ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టు తెలుగుదేశం పార్టీ 4వ తేదీ గెలిచినా 5వ తేదీ 6వ తేదీ 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. మళ్ళీ ఉండేది 20 రోజులు, 3 వారాల ముచ్చట కోసం ఆయన ముఖ్యమంత్రి ఎందుకు కలవాలి చంద్రబాబు నాయుడు గారు? సెలవు పెట్టి వెళ్ళిపోతాడు ఇష్టం లేకపోతే. నేనేమంటానంటే ఒక 6 నెలల్లో సంవత్సరం ఆయనకి సర్వీస్ ఉంటే మళ్ళీ నేను జగన్ కి అనుకూలంగా వెళ్ళానని ఒక ముద్ర వాళ్ళు వేశారు కాబట్టి నన్ను తీసేస్తాడేమో అని భయపడి వెళ్తారు. 21 రోజులు ఉంటేవి పోతేవి. కాబట్టి ఇంకా 21 రోజుల ముచ్చట కోసం జవహర్ రెడ్డి గారు పోయి చంద్రబాబు నాయుడికి మధ్యవర్తిని పంపించాడంట. చెప్పే వాళ్ళకి కనీసం నామోషనా లేదు, వాళ్ళకి వాళ్ళు నవ్వుకుంటా చెప్పుకుంటా అంటే జనం నవ్వుకుంటారు లేకపోతే నవ్వులు పాలవుతారు వాళ్ళకి అర్థం కావట్లేదు. దీనికి సిద్ధపడిన వాళ్ళు ఇంకా మిగతా అధికారులందరూ ఆయన కలిశారని చెప్పడానికి ఎందుకు సిద్ధపడరు? కాబట్టి ఖచ్చితంగా ఇది అసహజమైంది, పార్టీకి నష్టం కదా. అలాంటి వల్ల పార్టీకి నష్టం కదా, ఉన్న క్యాడర్ని కూడా మిస్ చేసుకొని ఇబ్బంది పడే పరిస్థితి ఉంటది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన సమస్య మీడియానే కదా. ఏ మీడియా అయితే ఇన్ని రోజులు చంద్రబాబు ఎదుగుదలకు కారణమైందో అదే మీడియా ఆయన వివాదాలను పెట్టేస్తాం ప్రతి దాంట్లో. ఆ వివాదం ఆయన ఇబ్బంది పెట్టేస్తాం. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమైన సమస్య 2. ఒకటి ఆస్థాన విద్వాంసులైనటువంటి అనలిస్టులు, ఈ రఘురామకృష్ణరాజు దగ్గర నుంచి ఇంకా సాధారణ వ్యక్తుల దగ్గరకి వీళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు నిర్ణయిస్తారు ఫస్ట్ జగన్ చంద్రబాబు ఏం అజెండా ఫిక్స్ చేయాలని. రెండోది ఆ మీడియాలో అత్యుత్సాహమైన కథనాలు.
దీంతో ఏమవుతుంది, చులకన అవుతారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ మీడియాలో వస్తున్నాయంటే, సాక్షిలో వస్తే అంటే జగన్ గారు అనుకుంటారు, ఆ మీడియాలో వస్తే చంద్రబాబు అనుకుంటారు. కాబట్టి మీరు చేసే ఈ చిత్ర విన్యాసం అంతా చంద్రబాబే చేయిస్తున్నాడని చెడ్డ పేరు ఆయనకు వస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఆ మీడియాలో మీరు చెప్పినట్టు వస్తున్నటువంటి ఈ అసహజమైన వార్తలు అల్టిమేట్ గా చంద్రబాబు గారికి నష్టం. ఓకే ఓకే రైట్. సో ఏంటి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎపిసోడ్, ఆయన ఆ రోజు గొడవ జరిగింది, దాని తర్వాత ఈవీఎం పగలగొట్టారని చెప్పేసి నిన్న వీడియో రిలీజ్ అయింది. ఎలక్షన్ రోజు, పోలింగ్ రోజు గొడవలు జరిగాయి. పోలింగ్ తర్వాత 4 రోజులు వరుసగా కంటిన్యూగా గొడవలు జరిగాయి. పల్నాడు ఏరియా మొత్తం 144 సెక్షన్ పెట్టారు. అప్పుడు బయటకు రాని వీడియో, అప్పుడు అరెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపని ఈసీ నిన్న వీడియో ఒక్కసారిగా రిలీజ్ అవ్వగానే ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతుంది, ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్తుంది. పాయింట్ 1, మేబీ ఆయన ఈవీఎం పగలగొడతాం 100% తప్పు, దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్, దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉండాలో అవన్నీ చేయాలి. కానీ ఎలక్షన్ కమిషన్ 7 రోజుల తర్వాత నిన్న వీడియో రిలీజ్ అయిన తర్వాత దాని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రామకృష్ణారెడ్డి మేము అరెస్ట్ చేస్తాం, దానికి సంబంధించి తెలంగాణ ఏపీ పోలీసులు చేజ్ చేస్తున్నాను, ఆయన పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారని చెప్తున్నారు. నిన్న ఇంకొక విషయం ఏంటంటే, ఆ వీడియో రిలీజ్ చేసినటువంటి వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ గారు అంట. నిమ్మగడ్డ రమేష్ గారు ఆ వీడియో తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి, ఇదిగోండి ఈ ఎమ్మెల్యే ఇలా చేశారు, సో మీరు వెంటనే ఈయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆయన సబ్మిట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు ఎన్ని రోజుల తర్వాత వీళ్ళు ఇంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటి? ఈ పోలీసులు ఏదైతే మారారో, ఎవరైతే ఎస్పీలు మారారో, గొడవలు జరుగుతున్నటువంటి ఏరియాలు ఉన్నాయో, ఎందుకు ఇంతవరకు వాళ్ళ మీద ఈ ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడు తప్పు ఎలక్షన్ కమిషన్ దా, లేదంటే ఈ గొడవలు చేసిన అభ్యర్థుల్లా? వీటన్నిటినీ చూస్తున్నా పట్టించుకోనేటువంటి ఎవరిది, ప్రభుత్వానిదా? ఫస్ట్ పాయింట్, ఎవరు ఎన్ని తప్పులు చేసినా, రిగ్గింగ్ జరిగి ఉన్నా, లేదా తమ పార్టీకి సంబంధించిన ఏజెంట్లని తరిమేస్తున్నా, రామకృష్ణారెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఈవీఎం ని తీసుకోవడం అనేది చట్ట వ్యతిరేకం, అంగీకారయోగ్యం కాదు. తప్పదు ఎవరైనా. గట్టు ఎమ్మెల్యే గడ కాబట్టి అది మంచిది కాదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఏదైతే ఇప్పుడు 2 ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, పల్నాడు ఏరియాలో కొన్ని నియోజకవర్గాలు, మా తిరుపతి, చంద్రగిరి అండ్ పుంగునూరు కూడా, వీటన్నిటిని కంప్లీట్ వెబ్ కాస్ట్ అంటే కంప్లీట్ గా వీడియో రికార్డింగ్ చేశారు. అంటే వీడియో రికార్డింగ్ ఎందుకు చేస్తారు? యాజ్ జర్నలిస్ట్ గా మీకు తెలుసు, పరిస్థితి అక్కడ బాగోలేదని. అంటే ఎలక్షన్ కమిషనే గుర్తించింది, మాచర్ల నియోజకవర్గం కంప్లీట్ గా వీడియో రికార్డింగ్ చేశారంటే అక్కడ పరిస్థితి అదుపు తప్పుతుంది, ఇబ్బందులు ఉంటాయని వీడియో రికార్డింగ్ చేశారు, వెబ్ కాస్టింగ్ వెళ్ళారు. ఫస్ట్ పాయింట్. అలా ప్రతి పోలింగ్ బూత్ ఇబ్బంది అని మీరే గుర్తించినప్పుడు అక్కడ పోలీస్ ఫోర్స్ పెంచాలి. 2, రామకృష్ణారెడ్డి గారు పదే లెటర్లు రాశారు, హైకోర్టు కూడా వెళ్ళారు. ఒక 5-6 బూతుల్లో వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకుంటున్నారు, బడుగు బలహీన వర్గాలను ఓట్లు వేయకుండా వాళ్ళే వేసుకుంటున్నారు. కాబట్టి ఆడ స్పెసిఫిక్ గా పోలీస్ యంత్రాంగాన్ని పెంచమని రిక్వెస్ట్ చేశాడు. పెంచలేదని నిన్నటి వరకు రామకృష్ణారెడ్డి గారు విమర్శించారు. ఈ రోజు మీరు నేను కూడా విమర్శించాలి. ఎందుకంటే మీరు చూడండి, ఆ పోలింగ్ స్టేషన్ లో రామకృష్ణారెడ్డి గారు పోయి పోలింగ్ బూత్ లో చేశారు కదా, ఎవరు అడ్డుకోవాలండి? పోలీసులు అడ్డుకోవాలి. అంటే అదే వాళ్ళ ఆరోపణలు నిజమని ఇప్పుడు ఊడిపోతుంది. రామకృష్ణారెడ్డి గారు ఏదైతే కొన్ని బూతుల్లో వ్యూహాత్మకంగా మా ఓట్లు ఎక్కువ ఉన్న చోట, వాళ్ళ ఆధిపత్యం ఉన్న చోట ఓట్లు వేయకుండా అడ్డుకోవడం కోసం పోలీసుల్ని నామినల్ చేసేసినారు అన్నది రామకృష్ణారెడ్డి గారి ఆరోపణ. ఆ ఆరోపణ బలం చేకూర్చేట్టుగా ఆ వీడియో కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన లోపలికి వెళ్ళినప్పుడు ఆయన్ని అడ్డుకోవాల్సింది పోలీస్ అడ్డుకోకుండా తెలుగుదేశం ఏజెంట్ ఎందుకు పోయాడు? ఆయన పోవడానికి తప్పు ఒప్పులు పక్కన పెడతాం, ఆయనకి ఎందుకు వచ్చింది ఆ కర్మ? రేపు ఆయన టార్గెట్ అవుతాడు, రేపు ఆయన టార్గెట్ అయి సమస్య తెచ్చుకుంటాడు. అవసరం ఆయనకి ఏమొచ్చింది? ఈ పని పోలీసులు కదా చేయాలి. అంటే రామకృష్ణారెడ్డి గారు లేదా వైసీపీ ఆరోపించినట్టు పోలీస్ యంత్రాంగాన్ని చాలా చోట్ల పెట్టలేదు అని ఆ వీడియో రిపోర్ట్ చేస్తాం. దీనికి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీరు అడిగిన వాటిలో అత్యంత విలువైనది ఏంటంటే, ఇప్పుడు వెబ్ కాస్ట్ అన్ని జరిగినాయి కదా, ఆ సదరు పోలింగ్ స్టేషన్ లో ఈ రామకృష్ణారెడ్డి గారు వెళ్ళినప్పుడు ఎక్కడ వైసీపీ ఏజెంట్ కనపడలేదు అంటున్నారు. అంటే వాళ్ళు రాలేదా, కొట్టి తరమేసినారా? అత్యంత ప్రమాదం కదా. ఆయన బ్యాలెట్ బాక్స్ ని ఎట్లా పగలగొట్టడం తప్పు అవుతుందో, ఆడ పోలింగ్ ఒక పార్టీ రికగ్నైజ్డ్ పార్టీని ఏజెంట్లు లేకుండా చేయడం అంతకన్నా ప్రమాదకరం కదా. 2, అక్కడ రిగ్గింగ్ జరిగింది అంటారు. రిగ్గింగ్ జరిగిందా లేదా? ఎందుకు ఇబ్బంది? అంటే రిగ్గింగ్, ఇప్పుడు వెబ్ కాస్ట్ జరిగింది సార్, వెబ్ కాస్ట్ జరిగినప్పుడు ఆ మొత్తాన్ని వీడియోని చూసేయండి ఒకసారి, ఎలక్షన్ కమిషన్ చూడాలి కదా. అన్నిటికన్నా మించి ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ పరస్పరం ఒక 15 బూతుల్లో ఆరోపణలు చేసుకుంటారు, వాళ్ళు రిగ్గింగ్ జరిగింది. ఆ 15 బూతులు చూసేయండి అంటున్నారు. ఇప్పుడు ఎస్పీ సస్పెండ్, కలెక్టర్ ట్రాన్స్ఫర్, ఏదో తీవ్రమైన తప్పులు జరిగితేనే కదా అంత చర్యలు తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఆ మొత్తం పోలింగ్ బూతులను ఒకసారి చూసేవచ్చు కదా, వీడియో దాన్ని చూసేసినాం అనుకో, రిగ్గింగ్ జరుగుంటే వాళ్ళపైన చర్యలు, ఏజెంట్లు తరిమేసి ఉంటే వాళ్ళపైన చర్యలు, రామకృష్ణారెడ్డి లాగా ఇంకోటి చేస్తుంటే వాళ్ళపైన చర్యలు, అన్ని మీరే బయట వచ్చి చెప్పుకుంటే ఎంత దర్జాగా ఉండేది, అంత హుందాగా ఉండేది. ఈరోజు పోలింగ్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ బయట వచ్చిన వీడియోని ఆధారంగా చేసుకుని యాక్షన్ తీసుకుంటారంటే కుదరదు. కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఆ వీడియోని మొత్తం చూసి ఏజెంట్లు ఎందుకు లేరో చూడండి,
అదేవిధంగా పోలీసులు ఎందుకు లేరో, వాళ్ళు ఆరోపిస్తున్నా కూడా ఎందుకు లేరో చూడాల్సిన అవసరం. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తరువుగా ఎంక్వైరీ చేసి 2 పార్టీలు ఆరోపిస్తున్నట్టు, 2 పార్టీలు కాదు అసలు మాచర్ల నియోజకవర్గం మొత్తం రికార్డులు పరిశీలించండి. ఎక్కడ తప్పు జరుగుతుంటే వాళ్ళపై ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే మిగతా అన్ని సెటరేట్ అవుతాయి. అన్నిటికన్నా మించి 4వ తేదీతో జరిగిపోతున్న ఆందోళన ఉంది కదా, దానికి ఒక భరోసా కల్పించే వాళ్ళు అవుతారు. అంటే ఎలక్షన్ కమిషన్ ఫెయిర్ గా లేకపోతే మాత్రం అనవసరం అన్నిటికన్నా మించి ఆ వీడియో ఎట్ట బయట ఒకటి, ఆ వీడియో మీ చేతిలో ఉంటుంది, బయట ఎట్టొచ్చింది. 2, ఒకవేళ బయట నుంచి ఉన్న ఫోటో తీసుంటే, ఫోన్ లో తీసుంటే అసలు బయట నుంచి ఫోటో తీసి క్లారిటీగా మీరు ఆ వీడియో చూసినా కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది, ఫుల్ క్లారిటీగా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ అవి తీసున్నా కూడా తప్పు అంటున్నాను. ఒకవేళ కెమెరా బయట ఎవరైనా సెల్ ఫోన్ నాటాడాడు పోలీస్ స్టేషన్ లో ఎక్కడ తీసుకెళ్తారు. కాబట్టి ఏది ఇచ్చే చూసినా ఇంత ప్రమాదం జరిగింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా మొత్తం వీడియోలన్నీ చూసేసి అందరిపైన ఫర్మ్ యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ టైం ఆయన పైన చర్య తీసుకోండి, తప్పేం లేదు, చేయాలి కదా, ఇంకొకరికి హెచ్చరికగా ఉండాలి కాబట్టి ఆయన పైన చర్య తీసుకోండి, మొత్తం వీడియోలు బయట పెట్టండి, జరిగిన దాన్ని చేయగలి. ఈ విషయం ఎలక్షన్ కమిషన్ ఈ చొరవ చూపాలి. రెండోది, ముఖేష్ కుమార్ గారి నాయకత్వంలోనే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది వీడియోలో ఉన్న నేరాలు 1, 2, 3, 4 ఇంకా ఎట్టా బయటపడింది, ఇంకెందుకు అవన్నీ చెప్పేసి అన్ని చేసాను అనుకో, మీ మీద ఆరోపణలు లేకుండా పోతుంది. ఎలక్షన్ కమిషన్ ఫెయిర్ గా ఉందన్న భావన వస్తుంది. ఆ పని చేయకపోతే ఎలక్షన్ కమిషన్ ఏదో మేనేజ్ చేశారనే భావన అనవసరంగా మీరు మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు తమ ఫెయిర్నెస్ ని, తన రెఫరీగా క్లీన్ చిట్ ని ప్రదర్శించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఎందుకు టీడీపీకి సంబంధించిన లీడర్లు, టీడీపీకి సంబంధించిన నేతలు ఇంత ఫెయిర్గా అన్ఫెయిర్గా ఎలక్షన్ జరిగినప్పుడు, లేదంటే వైసీపీ అబద్ధాలు చెప్తుందో, లేదంటే వాళ్ళు కావాలని ఓట్లు చేసినప్పుడు రీపోలింగ్ ఎందుకు మాట్లాడతలేదు? రీపోలింగ్ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఇంకా ఈవెన్ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ అడుగుతుంది, అక్కడ వాళ్ళు రిగ్గింగ్ చేశారు, దొంగ ఓట్లు వేశారు, మేము రీపోలింగ్ చేయాలి, రీపోలింగ్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, దాని మీద సమగ్ర విచారం చేసి దాంట్లో తప్పు జరుగుంటే రీపోలింగ్ చేయాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. టీడీపీకి సంబంధించిన లీడర్లు కానీ అక్కడ ఉన్నటువంటి నేతలు కానీ ఎవరూ మాట్లాడలేదు. అంటే ఇప్పుడు మీరు ఆ వీడియోలో చూస్తే చాలా ఆవేశంగా రామకృష్ణారెడ్డి గారి కన్నా తెలుగుదేశం ఏజెంట్ చాలా ఆవేశంగా లోపలికి వెళ్ళాడు. మామూలుగా రామకృష్ణారెడ్డి పవర్ఫుల్ లీడర్, ఆయన పైన పోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆయన రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. అంటే పోలింగ్ ఏకపక్షంగా జరిగింది. ఇప్పుడు ఆ ఈవీఎం పగలగొట్టేస్తే ఏమవుతుంది? ఆయన ఆందోళన ఏంది? ఈవీఎం పగలగొట్టేస్తే రీపోలింగ్ జరుగుతుంది, అంతే కదా. కొట్టిన ఆయన ఉద్దేశం కూడా అదే ఉండొచ్చాము నేను అనుకుంటున్నా. రీపోలింగ్ జరిగితే ఏమవుతుంది? రక్తం పోలీసు ఆడ 1000 మంది ఓటర్లు ఉంటే 2000 మంది పోలీసులు వచ్చుంటారు. అప్పుడు ఏకపక్ష పోలింగ్ జరగదు, ఎవడు ఓటు వేసుకుంటారు. కాబట్టి ఈ ఏకపక్షంగా ప్రజల అభిమానం చేసుకుండొచ్చు, రిగ్గింగ్ చేసుకుండొచ్చు. అదేదో సంథింగ్ ఈజ్ రాంగ్ కాబట్టి ఈ మళ్ళీ రీపోలింగ్ అయితే లేనిపోయిన సమస్యను ఆవేశంగా పోయిన లోపల అని అనిపిస్తుంది. ఆయన ఆవేశం ఎంత రిస్క్ తీసుకోపోయినాడు ఆ ఆవేశాన్ని, తమ ఓట్లు పోతుంది. కాబట్టి చూస్తే ఆడ పోలింగ్ కేంద్రాల్లో జరగరా అని ఏదో జరిగింది కాబట్టి ఈ అనుమానం తావిస్తుంది. కాబట్టి తెలుగుదేశం రీపోలింగ్ కోరట్లేదు కదా. కోరట్లేదంటే అర్థం ఏంటి? వాళ్ళకి అనుకూలం. కొన్ని బూతులు తెలుగుదేశం వైసీపీ వాళ్ళు కోరరు అంటే వాళ్ళు అనవసరం అనుకుంటారు. కాబట్టి రీపోలింగ్ ఎక్కడైతే ఇప్పుడు 2 పార్టీల ఆరోపణలు ప్రైమరీగా తీసుకుంటూ మీరు పరిశీలించి ఎక్కడ తప్పు జరిగింది అక్కడ రీపోలింగ్ ఖచ్చితంగా పెట్టాలి. ఓకే, ఇప్పుడే పోలింగ్ తర్వాత 10 రోజులు అయిపోయినా కూడా ఇప్పుడు ఇంకా ఎన్ని గొడవలు జరుగుతున్నాయి అంటే రేపు 4వ తారీఖు ఇంకెన్ని గొడవలు జరుగుతాయి? దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏం డిసిషన్ తీసుకుంటుంది? ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఒక నివేదిక ఇచ్చింది, భారీగా గొడవలు జరగడానికి ఒక చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి చెప్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడే ఎంత నిమ్మక నీరెత్తినట్టుంటే అప్పుడు పరిస్థితులు ఎలా హ్యాండిల్ చేస్తుంది? 2024 4వ తారీఖున జూన్ ఫలితాలు వచ్చే 1 గంట, అంటే ఈ పోస్టల్ బ్యాలెట్ లో ఫలితాలు కరెక్ట్ గా ఉండవు, ఎందుకంటే వాళ్ళు అటు ఇటు ఉండొచ్చు. ఈవీఎం లో లెక్కింపు ప్రారంభమైన 1 గంట తర్వాత ఎలక్షన్ కమిషన్ మాట నాకు తెలిసి ఎవరు వినరు. అంటే 1 గంట తర్వాత అర్థమైపోతుంది అధికారులకు, ఎవరు అధికారులు రాబోతున్నారు విషయం అర్థమైపోతుంది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ మాట ఇన్నట్టే ఉంటారు, నమస్కారం పెడతారు, 2 రోజుల తర్వాత వాళ్ళ పని అయిపోతుంది, ఇంకా రూలింగ్ పార్టీ పని స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్ తర్వాత అధికారంలో వచ్చే వాళ్ళ విచక్షణ బట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయి. అధికారంలో రాబోయే పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ వ్యవహార శైలి, ఎవరు గెలవబోతారో వాళ్ళ విజ్ఞత, ప్రతిపక్ష పార్టీ యొక్క విచక్షణ, ఈ రెండింటిని ఆధారంగా ఉంటుంది తప్ప మళ్ళీ ఎలక్షన్ కమిషన్ చేతిలో టెక్నికల్ గా పవర్ ఉంటుంది. కానీ 2 రోజులు నాకు తెలిసి లీడ్ పార్టీ తెలిసిన వెంటనే ఏ అధికారి ఎలక్షన్ కమిషన్ పట్టించుకోరు, 2 రోజులు నమస్కారం పెడతారు. తర్వాత సాయంత్రం పూట ఎవరు గెలుస్తారో వాళ్ళ వైపు మొగ్గు చూపే అవకాశాలే మన బాడీ లాంగ్వేజ్ బట్టి అర్థం అవుతుంది. కానీ గెలిచే పార్టీ విజ్ఞత, ఓడిపోయే పార్టీ విచక్షణ బట్టే ఉంటాయి తప్ప ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యలు ఆ రోజుల్లో పెద్ద ఉంటాయని నేనైతే అనుకోను. ఓకే, చూద్దాం. ఇప్పటికే కొంత విమర్శలు ఎదుర్కొంటుంది ఎలక్షన్ కమిషను. రేపు 4వ తారీఖు తర్వాత ఎలాంటి జరుగుతాయో చూద్దాం. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.